హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేసేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి కవిత అండ్ కథర్ బ్లాగ్. నేను వచ్చేసింది అల్కోర్ పార్క్ అయితే వచ్చాను. వింటర్లో చాలా చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూసేసేయండి. ఆ డే మొత్తం అక్కడే ఉన్నాము. 12 నుంచి ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాము. ఇది వచ్చేసి ఇంకా ఇంటి నుంచి బయలుదేరిపోయాము. ఫ్రైడే అనుకుంటా. ఇది వచ్చేసి ఇంటి దగ్గర క్లిప్స్ అవన్నీ తీయాలి అనుకున్నాను, కుకింగ్ చేసేది అవన్నీ కూడా, కానీ తీయలేదు. ఫుడ్ కూడా మేము ఇక్కడికే తీసుకొచ్చుకున్నాము అల్కోర్ పార్క్లో. అక్కడే కూర్చొని గార్డెన్ మధ్యలో తినాలని నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఇంకా కార్ పార్కింగ్ చేసేసి వాక్ చేస్తూ వచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ అయితే పడుతుందన్నమాట. ఎంట్రన్స్లోనే ఇలా ఫ్లవర్స్ ఇంకా గార్డెన్ అదంతా కూడా కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అల్కోర్ పార్క్ అని బోర్డు అయితే ఉంటుందన్నమాట ఎంట్రన్స్లో. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ సైడ్ ఇటు సైడ్ మనకు టికెట్స్ కూడా ఇస్తారు. ఒక్కరికంటే ఈచ్ పర్సన్కి 15 రియాలు. 2 ఇయర్స్ 5 ఇయర్స్ ఎబో వాళ్ళకి ఉంటుంది అనుకుంటా. ఇంకా మా ఇద్దరు పిల్లలకి మా ఇద్దరికి తీసుకున్నాము, అంటే 4 టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఎలా మెయింటైన్ చేస్తారో కానీ చాలా బాగుంటుంది. సమ్మర్లో కూడా ఇంతే గ్రీనిష్గా ఉంటుంది అనుకుంటా, కానీ ఫ్లవర్స్ అవి అయితే ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేడికి ఆ ఫ్లవర్స్ ఎంత పెట్టినా కూడా ఆ వేడికి పోతాయి, అసలు రావు. అంత వేడిగా ఉంటుంది. ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ 50 డిగ్రీస్ వరకు వెళ్ళిపోతుంది అనమాట సమ్మర్లో. వింటర్లో అయితే ఓకే, చాలా బాగుంటుంది. ఇక్కడికి రాగానే మా గుర్తుకొచ్చిన ఏంటి ఆ మెమొరీ అంటే, మా చేతు 8 మంత్స్ ఉన్నప్పుడు మేము ఫస్ట్ అల్కోర్ పార్క్కి ఇక్కడికి వచ్చామన్నమాట. 2017లో మా చేతు పుట్టాడు. 18లో మేము ఇక్కడికి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అది కూడా ఎలా అంటే తెలంగాణ సంక్రాంతి సంబరాలు ఆ టైంలో అనమాట. సంక్రాంతి సంబరాలకి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. చాలా చాలా బాగా అనిపించింది. ఆ మెమొరీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు గుర్తు వస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇలా గుర్తు చేసుకుంటారా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తే అప్పుడు వచ్చాము అనే ఆ మెమొరీ అయితే మీకు గుర్తు వస్తుందా చెప్పండి. ఫస్ట్ భోగిపల్లి కూడా మా చేతికి ఇక్కడే పోసారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఈ రౌండ్ అబౌట్ చుట్టూరుగా ఎల్లో కలర్, ఇంకా ముందుకు బ్యాక్ సైడ్ ఏమో మెరూన్ కలర్ అలా పెట్టారు ఫ్లవర్స్. అది ఒకసారి మీకు చూపించాలనుకున్నాను, చాలా బాగుంది అనేసి. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్తే, అంటే గేట్ దాటగానే మనకి ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ వాటర్ ఫాల్ది చాలా చాలా బాగుంటుంది. మా మేడం ఏమో మెల్లిగా వస్తుందన్నమాట. షటిల్ బ్యాట్ తానే వేసుకుంటుందంట. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తాం, పిల్లలు అలానే చేస్తారు కదా. మీ పిల్లలు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఎక్కడికైనా వెళ్తే. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ వాటర్ క్లీన్ నీట్గా చాలా బాగుంటుంది, కానీ అందులో హ్యాండ్స్ కానీ అలాంటివన్నీ ఏమి పెట్టొద్దు అనమాట. రూల్స్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఫుట్బాల్ ఆడొద్దు ఇక్కడ. ఓన్లీ షటిల్ కానీ రింగ్స్ కానీ అలాంటివి ఆడుకోవచ్చు, కానీ ఫుట్బాల్ అస్సలు ఆడొద్దు. ఎందుకంటే కింద గార్డెన్ అనేది షూస్కి ఎక్కువ తగిలి పోతుంది అనేసి ఇక్కడ ఆడనివ్వరు ఫుట్బాల్. ఇంకా పిల్లలకి ప్లే ఏరియా అదంతా కూడా ఉంటుందన్నమాట. స్పెట్స్ అన్నీ పడతాయి వాటర్లో, మంచి వాటర్లో పడతాయి స్పెట్స్. మా రైతు పాపకు వచ్చేసి క్యాట్స్ డాగ్స్ చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. అవి చిన్నగా ఉన్నప్పుడు చూడడం అంటే చాలా చాలా ఇష్టము. ఆ డాగ్ అయితే కొంచెం అరెస్ట్ చేస్తుంది కదా, అస్సలు వెళ్ళదు. చిన్న చిన్న డాగ్స్ ఉంటాయి కదా, వాటి దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఓవరాల్గా ఎంట్రన్స్ పార్క్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎక్కడ చూసినా చెట్లు ఇంకా గ్రీనరీ అదంతా కూడా కనిపిస్తుంది. చిన్న హౌసెస్ కూడా ఉంటాయి క్యాట్స్ కోసము. చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇక్కడ మా పాప అయితే రన్ చేస్తూ ఉంది. ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసి ఇంకా ఫుడ్ తినాలి. లయన్ ఇంకా టైగర్ ఇంకా పికాక్స్ అవన్నీ కూడా ఉన్నాయంట. ఒకసారి వెళ్ళి అంతా రౌండ్ వేసి రావాలి అనుకుంటున్నాము. ఇక్కడ నుండి ఇంకా ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. లయన్ టైగర్ ఉన్న దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ బ్యాగ్స్ అన్ని పెట్టేసి ఇంకా లయన్ టైగర్ దగ్గరికి చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. అవునా, చాలా పెద్ద ఉంది ఇది. ఎట్లా స్మెల్ వస్తుంది? అమూల్ వచ్చిందా?
ప్రతి ఒక్క యానిమల్కి బర్డ్కి ఇలా దాని గురించి ఒక బోర్డు అయితే ఉంటుందన్నమాట. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అని చూసేసేయండి. కానీ అవి రెండు సేమ్ లాగా అనిపిస్తున్నాయి కదా, డిఫరెన్స్ తెలుస్తలేవు. ఇది డిఫరెన్స్ అప్పుడే తెలిసేటట్టుంది. ఎంత జుట్టు ఉంది కదా. మామూలుని చూడంటే చూడు, ఫేస్ చూద్దామంటే అసలు చూపించలేదు. అదే అటు సైడ్ తిరిగి పడుకున్నట్టుంది. ఇంకా సరేలే తిరగట్లేదు అనేసి వచ్చేసాము. అక్కడ స్మెల్ కూడా చాలా ఉంది, ఎక్కువసేపు ఉండలేము అసలు, అంత స్మెల్గా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా చల్లగా ఉంది కదా అనేసి 12:30కి మేము టీ అయితే తాగామన్నమాట. ఇక్కడ ఇంటి నుంచే ఫ్లాస్క్లో తెచ్చుకున్నాము, అన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఉంటుంది ఒక షాపు, 6 or 7కి అలా ఓపెన్ చేస్తారనుకుంటా. ఇంకా ఇక్కడ నుండి నేను మళ్ళీ ఆ కవర్స్ అన్నీ తీసుకొని మంచి ప్లేస్ చూసి అక్కడికి వెళ్ళి కూర్చుందామని అనుకున్నాము. ఇక్కడ చూడండి ఒక ప్లేస్, మంచి ప్లేస్, చెట్టు నీడకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ మా చైతన్య అయితే ఫుట్బాల్ ప్లేయర్ అనమాట, బాగా ఆడతాడు ఫుట్బాల్. ఇంకా వంశీ కూడా అంతే, చాలా బాగా ఆడతాడు. ఇంకా మా రేతు అయితే రన్నింగ్ చాలా బాగా చేస్తుంది తను. ఇంకా ఇక్కడ మంచిగా బెడ్షీట్ అది వేసేసుకొని కూర్చున్నాము. ఇంకా ఫుడ్ తిందామని వీళ్ళు ఆడుకొని ఒక 1/2 hour ఆడుకున్న తర్వాతనే మేము ఫుడ్ అయితే తినడానికి ఇలా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. అప్పటికి 1:30 అలా అయింది. ఇంకా ఇంటి నుంచి చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాము. ఇంకా సలాడ్, కర్డ్ అలా అన్నీ తీసుకొని వచ్చుకున్నాము. కానీ చల్లగా అయిపోయి టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కర్రీస్ కానీ ఇలా రైస్ కానీ తెచ్చుకోవాలి సపరేట్గా అనిపించింది. ఇలా చికెన్ బిర్యానీ అంతా టేస్ట్గా అనిపించలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫుడ్ అంతా అయిపోయి పాపకి తినిపించేసిన తర్వాతకి నేను మా హస్బెండ్ కలిపి కొంచెం సేపు ఒక 5-10 minutes అలా షటిల్ అయితే ఆడాము. ఇంకా క్లౌడ్ ఎక్కువ అయిపోయింది అప్పటికే. 1:30, 2 o'clockకి చాలా రష్ ఎక్కువైపోయింది అనమాట, చాలామంది వచ్చారు. ఇంకా మాకు ఆపోజిట్లోనే పిల్లలకి ప్లే ఏరియా అదంతా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది ఇది. అసలు ఇంతకుముందు వచ్చాం కానీ ఎప్పుడూ చూడలేదు అసలు. ప్లే ఏరియాలో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పిల్లలకి. ఎక్కడ చూసినా మనకి సేమ్గానే అనిపిస్తుంది, కానీ కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము 12:30కి వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు అసలు. అదే 1:30, 2, 3 అలా అవుతున్న కొద్దీ అందరూ వచ్చేస్తూనే ఉన్నారు. ఈవినింగ్ కూడా వస్తూనే ఉన్నారు అసలు. ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బర్డ్స్ దగ్గరికి వెళ్ళాలి. పికాక్స్ అవన్నీ కూడా ఉంటాయి, డక్స్ అవన్నీ. ఓవరాల్గా ప్లే ఏరియా ఇదంతా ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్న క్యూట్ ట్రైన్ అయితే వెళ్తుంది, ఎంత క్యూట్గా ఉందో, చాలా చాలా బాగుంది. పిల్లలు దాంట్లో అంటే టికెట్ తీసుకోవాలి దానికి కూడా. రేజ్ చేస్తే ఎప్పుడు పడతారు. ఎక్కకు మేడం. రౌండ్గా ఉండి దీంట్లో మనకి డక్స్ ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి, వైట్ పికాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి నెట్ ఎలా వేశారు అసలు, వాటికి ఎండ ఎక్కువగా కొట్టకుండా అనేసి అలా నెట్ అయితే వేశారనమాట. నా ఎక్సైట్మెంట్ చూడండి, పికాక్ అయితే ఇలా విప్పుకుంది అసలు, సూపర్. తిరుగు 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 ఇంకొంచెం తిరగమ్మా, ఒక్కసారి తిరుగు. చూడాలని రాస్తుంటే తిరుగుతుంది, చూడాలని రాస్తే తిరిగాడు కొద్దిగా. చూసారా పికాక్, ఫస్ట్ టైం నేను అలా విప్పుకున్న పికాక్ చూడడం అనమాట, మొత్తం ఓపెన్ చేయడము ఫస్ట్ టైం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. మేము మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా చూసేసిన తర్వాతకి కింద అంటే మళ్ళీ మేము బ్యాగ్స్ అన్నీ కూడా ఇటు సైడ్ పెట్టాము. మళ్ళీ అటు సైడ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ
అక్కడ కూడా డక్స్ అవన్నీ వాటర్లో చాలా బాగా అవి ఆడుకుంటున్నాయి అన్నమాట. అసలు ఎంత బాగా అనిపించిందో మాటల్లో చెప్పలేము. కళ్ళతో చూస్తుంటే ఆనందమే వేరు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వాటర్ దగ్గర పైన ఉంది. మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో డక్స్, పికాక్స్, ఇలా చిన్న చిన్న బర్డ్స్ చూడడం అంటే నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట. అలా అవి వాటర్లో ఆడుకుంటూ ఉంటే ఎంత బాగున్నాయో అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అవి చూస్తూ ఉండిపోవచ్చు అలా అనిపించింది. చూడండి డక్స్ కూడా చూడండి. సపరేట్గా ఒక ఫుడ్ కూడా ఉంటుంది అనుకుంటా వీటికి. అతను వచ్చేసి సంచుల నుండి కొంచెం ఫుడ్ అయితే వేశాడు. అవి తింటూ ఉన్నాయి అన్నమాట. మీకు ఎంతమందికి ఇష్టం వేసేసిందా? ఇక్కడ ఈగల్ నేషనల్ బర్డ్ అనమాట. దానికి ఫాల్కన్ అనే ఒక నేమ్ కూడా ఉంది ఇక్కడ. దాని లైఫ్ స్పాన్ వచ్చేసి 9 years అంట. మరీ అంత తక్కువ అని అనిపించింది నాకు. చాలా అసలు బర్డ్స్కి చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంది. ఇది వచ్చేసి మళ్ళీ మేము టీ తాగేసి అక్కడ నుండి వచ్చి నెట్లో నుండి చూసి రన్ చేస్తూ నేను మళ్ళీ వచ్చి కింద నుంచి దగ్గర నుంచి చూడాలి. అక్కడ లాంగ్లో నుంచి చూసాము, అంటే చాలా దూరం నుంచి చూసాము. ఇక్కడైతే దగ్గర నుంచి చూసాము అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అదే డే 3 చూసాను అనమాట. 3 పీకాక్స్ ఇలా ఓపెన్ చేసినవి చూసాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇటు సైడు అటు సైడు అందరు రన్ చేస్తూ ఉన్నారు. పికాక్ ఓపెన్ చేసేసిందని. 2 sides మనకి పికాక్స్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఏం తాగుతున్నారు రైతు? ఛాయా చూపి. జ్యూసా? అబ్బో ఆ జ్యూస్. అయ్యా వంశాడు ఏం తాగుతున్నాడు? నీళ్ళు తాగుతున్నావా? నువ్వు తాగుతలేవు జ్యూస్ చైతన్య? వచ్చింది 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 వచ్చింది. అదేమేస్తారో అమ్మో వంశీ. ఉంటారా వస్తారు బ్లాక్ వచ్చింది. ఇక్కడ మా రైతు అయితే ఎక్సైట్మెంట్ చూడాలి. ఆస్ట్రిచ్ని చూసిన తర్వాతకి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అసలు బర్డ్స్, యానిమల్స్ అన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఆస్ట్రిచ్కి ఏమైనా పెట్టాలా ఫుడ్ మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. మాకు తెలియదు అసలు. లేదంటే ఏదైనా తీసుకెళ్లే వాళ్ళము. ఇంకా అది వచ్చేసి అని నోరు చాపేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ముందు నడుచుకుంటూ వెళ్తే మనకి జిరాఫ్ అయితే వస్తుంది. ఇక్కడ పిల్లలందరూ కట్టెల పైన నించొని ఫుడ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. క్యారెట్స్, ఇంకా చిన్న చిన్న గడ్డి అలాంటిది. చూడండి అందరు చిన్నపిల్లలే. మా రైతు కూడా పైకి ఎక్కేసి ఫోటో తీయాలా? పైకి అయ్యో పెట్టు పెట్టినా మొత్తానికి పెట్టింది రేతు.
పెట్టు పెట్టు. సూపర్ రేతుపో. హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే ఉండి రేతుతో క్యారెట్స్ పెట్టించి ఇంకా 2 మినిట్స్కి 1 మినిట్కి వస్తూ ఉంది. అయితే ఈ రౌండ్ అబౌట్ మొత్తం చుట్టూరుగా జనాలు అయితే ఉన్నారనమాట. అందరి దగ్గరికి వెళ్ళి తింటూ ఉంది అది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా వాక్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఒక షాప్ అయితే ఓపెన్ చేసేసారనమాట. చిన్న చిన్నవి టీ అలాంటివి అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ మా మేడం చూడండి అసలు బ్యాగ్ పట్టుకొని తనే తీసుకొస్తానని అనింది. ఇంకా పిల్లలకి కొన్నిసార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొన్ని చేయనియాలి. మనం వద్దు అని అనకూడదు. వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేపియాలి. నేనైతే అలానే చేపిస్తాను. మీరు ఎంతమంది ఇలా చేపిస్తారు చెప్పండి. నాకు వాళ్ళ చాయ్కి నీకే చాయ్ పిచ్చి పట్టింది ఈరోజు. చాయ్ బిస్కెట్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? నాకైతే చాలా ఇష్టం. నాకు చాయ్ అంటే చాలా చాలా ఇష్టం. అల్లం టీ ఇంకా ఇలాచి టీ చాలా చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు కామెంట్లో కామెంట్ చేసేసేయండి. పో పడేసా పో. గీనే ఉంది చూడు స్ట్రైట్గా. గీడ ఆగో అగో స్ట్రైట్గా ఉంది. ఇటు ఇటు ఇటు. ఇంకా అక్కడే ఒకసేపు టీ తాగేంత వరకు 6 అయిపోయింది. ఇంకా చూడండి బయలుదేరిపోయాము. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో పార్కులో. చాలా చాలా బాగున్నాయి కదా. అసలు ఎంత బాగా అనిపిస్తుందో గ్రీన్ మధ్యలో ఆ లైట్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంది. ఇలా అయితే మా డే అయితే గడిచిపోయింది. ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాం.